జగిత్యాల జిల్లా కోరట్లలో దారుణం జరిగింది. ఆదర్శ నగర్కు చెందిన 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. చిన్నారి సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక శవమై కనిపించింది. ఇక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారి తాత, తండ్రి, బాబాయ్ గల్ఫ్ లో పనిచేస్తున్నారు. ఇంటి దగ్గర అమ్మాయి నానమ్మ, పిన్ని, తల్లి ఉంటారు. చిన్నారి ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. ఈ ఘటన జరిగినప్పుడు తల్లి, పిన్ని బంధువులు ఇంటికి వెళ్లారు. స్కూల్ నుంచి వచ్చిన చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతకగా ఇంటి దగ్గరలోని బాత్రూంలో చిన్నారి శవమే కనిపించింది. అయితే ఇంటి పరిసరాల్లో ఉండే 2 యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా కోరట్లలో దారుణం జరిగింది. ఆదర్శ నగర్కు చెందిన 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. చిన్నారి సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక శవమై కనిపించింది. ఇక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారి తాత, తండ్రి, బాబాయ్ గల్ఫ్ లో పనిచేస్తున్నారు. ఇంటి దగ్గర అమ్మాయి నానమ్మ, పిన్ని, తల్లి ఉంటారు. చిన్నారి ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. ఈ ఘటన జరిగినప్పుడు తల్లి, పిన్ని బంధువులు ఇంటికి వెళ్లారు. స్కూల్ నుంచి వచ్చిన చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతకగా ఇంట్లో దగ్గరలోని బాత్రూంలో చిన్నారి శవమై కనిపించింది. అయితే ఇంటి పరిసరాల్లో ఉండే 2 యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.